వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై నిరసన. గర్భిణీ మహిళకు రక్తదానం చేసిన శ్రీకాంత్. జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు భువనగిరి శివకుమార్, ముధాం శ్రీధర్ పటేల్. విద్యార్థుల్ని మద్యం మత్తులో చితకబాదిన అటెండర్ తీరుపై ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆగ్రహం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కామారెడ్డి జిల్లాకు ఎలాంటి నిధులు కేటాయింపు చేయకపోవడం పట్ల ప్రభుత్వ తీరును ఎండగడుతూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై స్పష్టత ఇవ్వకపోవడం పట్ల ఎల్లారెడ్డి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ ఎదుట ప్రధాన రహదారిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కామారెడ్డి జిల్లాకు ఇచ్చింది గాడిద గుడ్డు అని, బడ్జెట్లో కామారెడ్డి పేరు ప్రస్తావించకపోవడం విడ్డూరమని వాపోయారు. జిల్లా నుండి గెలిచిన 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 6 గ్యారంటీల అమలుపై స్పష్టత లేదని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డికి సాగునీటిని అందించేందుకు ప్రారంభించిన ప్రాణహిత చేవల పథకానికి ₹1 కూడా కేటాయించలేదని తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్మాణ దశలో ఉన్న బస్టాండ్ వద్ద 100 పడకల ఆసుపత్రి, పెద్ద చెరువు కట్టపై నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ వాటిని సైతం పూర్తి చేయలేని స్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని మండిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ లింగారపు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, మండల అధ్యక్షుడు పెద్దట్ల నరసింహులు, మాజీ ఎంపీపీ నక్క గంగాధర్, పట్టణ అధ్యక్షుడు సతీష్, బీజేపీ నాయకులు ముర్రి బాలకృష్ణన్, సత్యం, సాయిలు, యాదగిరి, గజానంద్, పండరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నల్డే రవీందర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి జిల్లా. ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మన కామారెడ్డి జిల్లాకు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కామారెడ్డి జిల్లాకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గం కూడా గెలిచిన ఎమ్మెల్యే, ఉమ్మడి జిల్లాలో 4 ఎమ్మెల్యే గెలిచినాయి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో. ఆల్రెడీ కామారెడ్డి జిల్లాలో కూడా 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నుండి కూడా మేము వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి డంకా బజాయించి ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి బడ్జెట్లో వెనుకబడిన నియోజకవర్గానికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం శోచనీయం. అలాగే మొన్న పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి హామీ ఇవ్వలేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ధర్నాలు చేయడము, అలాగే తెలంగాణకు ఏమి ఇచ్చింది, గాడి గుడ్డు ఇచ్చింది అని చెప్పేసి కామారెడ్డి పట్టణ మరియు మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు వార్డుల్లో మురికి కాలువలు శుభ్రంగా లేకపోవడంతో వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. రామారెడ్డి రోడ్డుకు ఇరువైపులా మురికి చెత్త కుప్పలు మరియు ముండ్ల పొదలు ఉండడంతో వాటిని తొలగించి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనంతరం రంగవల్లులు చేయించవలసిందిగా ఆదేశించారు. ప్రజలు ఎవరైనా రోడ్లపై చెత్త వేసినచో వారికి పెనాల్టీలు విధించమని పురపాలక సిబ్బందికి ఆదేశించారు. మరియు డిఆర్సీసీ సెంటర్ ను కూడా సందర్శించి తనిఖీ చేశారు. అదేవిధంగా పెద్ద చెరువు ఫిల్టర్ బెడ్ సందర్శించి చుట్టుపక్కల పరిసరాల్ని క్లీన్ చేయించవలసిందిగా ఆదేశించారు. కలెక్టర్ పర్యటనలో కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి, మరి కామారెడ్డి మండల రెవెన్యూ అధికారి, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ సుజాత, అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.
अभी 6 महीने से 3 ये पानी మాట్లాడుతాను చేస్తుండే बैठ సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలోని పెద్ద చెరువు నీటిని కామారెడ్డి పట్టణ తాగునీటి కోసం మళ్లిస్తామని కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ప్రకటించడం సమంజసం కాదని సదాశివనగర్ రామారెడ్డి మండల భారత నాయకులు అన్నారు. శుక్రవారం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు కింద ఉన్న 7 గ్రామాల రైతుల నాయకులు సమావేశం ఏర్పాటు చేసి కామారెడ్డి మున్సిపాలిటీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 9 గ్రామాలకు సాగునీరు అందించే పెద్ద చెరువు నీటిని తాగునీటికి తరలిస్తామని చెప్పడం జరిగిందని ఇది సరైన నిర్ణయం కాదన్నారు. ఈ చెరువు కింద చిన్న సన్నకారు రైతులకు సుమారు 900 ఎకరాలు పంటలు పండిస్తారని అలాంటిది రైతుల పొట్టగొట్టి 30% నీటిని కామారెడ్డి పట్టణానికి తాగునీటికి తీసుకుంటామని ప్రకటించడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రైతుల పొట్టగొట్టి తాగునీటి కోసం నీటిని మళ్లిస్తామని ప్రకటించడం సమంజసం కాదన్నారు. అలాంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే 9 గ్రామాల రైతులు ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కామారెడ్డి పట్టణానికి అవసరమైతే 2వ పైప్ లైన్ వేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా గానీ కామారెడ్డి పెద్ద చెరువు లోతుగా చేసి నీళ్లు నిల్వ చేసుకోవాలని వారు సూచించారు. ఈ సమావేశంలో సదాశివనగర్ రామారెడ్డి మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు బొలిపల్లి మహేందర్ రెడ్డి, రంగు రవీందర్ గౌడ్, సదాశివనగర్ మాజీ జెడ్పీటీసీ పడిగల రాజేశ్వరరావు, రామారెడ్డి, మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ రెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి వీడీసీ చైర్మన్ ఎడ్ల నరసింహులు, కుర్మ సహకార సంఘం అధ్యక్షులు బీరయ్య, రామారెడ్డి మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోతుల లింగారెడ్డి, ఆశిరాజు కలాలి సాయగౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రంకరి రవి, ఇన్స్రోజివాడ మాజీ సర్పంచ్ కొత్త రాజు రవీందర్ రెడ్డి, కన్నపూర్ మాజీ సర్పంచ్ రాజు నర్సు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, గిరిజన్ నాయకుడు లింబాద్రి నాయక్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రక్తహీనతతో చికిత్స పొందుతున్న సారిక అనే గర్భిణీ మహిళకు అత్యవసరంగా తక్కువ మందిలో ఉండే బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీకాంత్ గారి సహకారంతో వారికి కావాల్సిన బి నెగిటివ్ రక్తం సకాలంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ రక్తదానం చేస్తే మళ్లీ రక్తం వస్తుంది, కానీ రక్తం అందకపోయిన ప్రాణం తిరిగి రాదు. మనం చేసే రక్తదానం వల్ల వెలకట్లేని విలువైన ప్రాణం రక్షించబడుతోంది. యువత మానవత్వంతో స్వచ్ఛంద రక్తదానానికి ముందుకొచ్చి ప్రాణదాతలు కావాలని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఒక ఫోన్ కాల్ చేయగానే వచ్చి రక్తదానం చేసిన శ్రీకాంత్ ని జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, మూతం శ్రీధర్ పటేల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్, దేవేందర్ గౌడ్, పేషెంట్ కుటుంబ సభ్యులు, కేబీఎస్ బ్లడ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు. మద్యం మత్తులో ఉన్న అటెండర్ విద్యార్థుని చితకబాదిన సంఘటన కలిచివేసింది. బాధిత విద్యార్థులు తెలిపిన కథనం ప్రకారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో యూరినల్ బ్రేక్ సమీపంలో విద్యార్థుల పీవై అటెండర్ విఠల్ మద్యం మత్తులో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విద్యార్థుల్ని కర్రతో చితకబాదారు. దాంతో గాయాల పాలైన విద్యార్థులు బోరున విలపించడంతో విషయం బయటకు తెలిసింది. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు మాట్లాడారు. ప్రతిరోజు అటెండర్ మద్యం తాగి వస్తాడని, కొన్నిసార్లు పాఠశాలలోని మద్యం సేవిస్తాడని అన్నారు. ప్రతిరోజు అటెండర్ పాఠశాలకు మద్యం తాగి వచ్చిన ఉపాధ్యాయులు అటెండర్ను ఏమనకపోవడంతో ఈ రోజు తమపై కారణంగా కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడని వాపోయారు. 8 మంది విద్యార్థుల్ని కొట్టడం వల్ల విద్యార్థుల్ని అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఎల్లారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాఠశాలలోని అటెండర్ మద్యం మత్తులో విద్యార్థుల్ని చితకబాదడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులపై చేయి చేసుకున్న అటెండర్ విఠల్పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.
అనుకున్న ఒకటే మాట మాట్లాడతా ఏమదంటే పిల్ల అల్లరి చేయకుండా అని చెప్పాను. వాళ్ళు ఏమన్నా అన్నారా నీకు? ఏమన్నా అన్నారా? వాళ్ళు కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? వాళ్ళకి ఎందుకు చేతులు లేపినావు కదా ఒకటి చెప్పు. కొట్టినవెందుకు? కొట్టలేదు సార్. కొట్టని వాళ్ళు చెప్తున్నారు కదా. అరే తాగుతాడు ఆయన? ఏమైంది? ఓలు కొట్టిరు. అటెండరా? ఏం పేరు? పెట్టాలా? ఎందుకు కొట్టిండు మరి? పీటీ పీరియడ్ బయట ఆడుకుంటున్నాం, మళ్ళా పొమ్మని కొట్టింది. పొమ్మని కొట్టింది. వేరే టీచర్లు లేరా? బయట కట్టేసుకొని కొట్టింది అందరు. ఏం చేసిండు? ఆడుకున్నాము, ఆయన లోపలికి వస్తున్నాము. కొద్దిసేపు హిందీ టీచర్ ఓడలేరు, హిందీ టీచర్ దారా అని బతికినాడు. ఆయనతో ఎందుకు వచ్చి పట్ట ఏమన్నా అన్నారా మీరు? ఎవరు కొట్టింది? ఏం చేస్తాడు ఆయన? స్కూల్లో ఏం చేస్తాడు? అటెండర్. మొన్నటిదాకా వీళ్ళు లేకుండే ఎవరు వస్తుండే? కొట్టిన చూపించండి. నువ్వు పిల్లల మీద చేయలేపినావు. ఏమైంది తమ్ముడు మీకు? ఏం చేస్తాడు ఆయన? అటెండరా? మీరేమన్నా అన్నారా? మరి మీకు ఎందుకు కొట్టిండు? తాగుతాడు ఆయన? డైలీ ఈ రోజా? ఒకసారి దెబ్బలు చూపించండి మీరు. కాళ్ళ పున్న దాని మీద పెట్టిండు. మళ్ళా అడ్డు వెళ్తురు చేయండి. మొత్తం వాతాలు వచ్చినాయి. ఇగో వాతాలు వచ్చినాయి మొత్తం. ఇగో ఇగో ఏడంటే మొత్తం ఇగోండి. ఇగో కింద పడేసి కొడు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఈ నెల 28వ ఆదివారం నిర్వహించినటువంటి శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయంలోని బోనాల పండుగకు హాజరై అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుతూ శుక్రవారం ఆలయ కమిటీ ప్రతినిధులు పట్టణ కేంద్రంలోని డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ రవీందర్ నాయక్, ఎస్ఐ మహేష్ తదితరులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించినటువంటి బోనాల పండుగకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని, ఈ ఏడాది కూడా నిర్వహించే బోనాల కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందజేసినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పండ్రి వినోద్, ప్రశాంత్ గౌడ్, లక్ష్మణ్ పటేల్, పీలాల రాములు, శ్రీనివాస్ గౌడ్, తిరుపతి, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో శుక్రవారం బోనాల పండుగ నిర్వహించారు. గ్రామంలోని పోచమ్మ గుడికి మహిళలు బోనాలతో ర్యాలీగా వెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పించారు. శివస్థుల మరియు యువకుల నృత్యాల మధ్య బోనాల పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి గ్రామంలో ఎలాంటి అంటురోగాలు లేకుండా పిల్ల జుల్ల పాడి పంట చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎరుకల సాయిలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా మాచురెడ్డి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 282 ఉండగా నూతనంగా తాను వచ్చిన తర్వాత మరో 50 నూతనంగా మంజూరయ్యాయని, 2 కలిపి లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని, మండలానికి చెందిన కొంతమంది లబ్ధిదారులు సరైన అడ్రస్ లేకపోవడం వల్ల చెక్కులు పంపిణీ జాప్యం జరిగిందని, మళ్లీ అధికారులతో ఎంక్వైరీ చేయించి చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 180 మాత్రమే ఉన్నాయి. ఇవి కింద ఫోన్ నంబర్లు లేక డాటా లేక వారం నుంచి లెక్క ఉన్నారు. లెక్కగా నిన్నటికి మీరు అందరు దొరికి 40 మంది దొరక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేసి 72,659 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం హర్షణీయమని మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు అంకనగారి నాగరాజ్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలకు ఆలంబనగా నిలుస్తున్న ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 100% రైతు పక్షపాత బడ్జెట్ అని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇది అత్యధిక బడ్జెట్ అని, గడిచిన 10 ఏళ్లలో వ్యవసాయ రంగానికి ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. వ్యవసాయ రంగంలో ప్రాధాన్య పథకాలు రైతు రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా, పంటల బీమా, పంటలకు బోనస్, భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక సహాయం వంటి పథకాల అమలుకు పూర్తి స్థాయిలో బడ్జెట్లో నిధులు కేటాయించడం వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ నిరూపించిందని, వ్యవసాయ రంగానికి అధికంగా నిధులు కేటాయించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందనడానికి 2024-25 బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం పట్ల రైతాంగానికి ఎంత అండదండగా ఉంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యవసాయ రంగంలో అనుబంధ రంగాలు, రైతు బీమా, రుణమాఫీ, భూమి లేని కూలీలకు, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం కానీ ఎన్నో అంశాల మీద రైతులకు వెన్నుదన్నుగా ఉండడానికి, వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 79,256 కోట్ల రూపాయల బడ్జెట్లో పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. గత 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుండి వ్యవసాయ రంగానికి ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించిన దాఖలాలు లేవు. ఈ సందర్భంగా ఇంత పెద్ద మొత్తంలో వ్యవసాయ రంగంపై బడ్జెట్ కేటాయించినందుకు తెలంగాణ రాష్ట్ర పెద్ద మొత్తంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు విడుదల చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ గారికి రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కామారెడ్డి పట్న ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మోటూరు శ్రీకాంత్ మాట్లాడారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ నిధుల విడుదలపై కాలయాపన చేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మరియు జిల్లా పరిషత్ గానీ, మున్సిపల్ ఎలక్షన్స్ లో గానీ కామారెడ్డి పట్నం నుండి మొదలు పెడతామని, కాంగ్రెస్ పార్టీని మరీ భూస్థాపితమయ్యేంత వరకు పోరాడతామని ఆర్యవైశ్య సంఘం తరపున కామారెడ్డి పట్న అధ్యక్షులు మోటూరు శ్రీకాంత్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్న అధ్యక్షులు మోటూరు శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కూరా శ్రీనివాస్, అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గరిపల్లి శ్రీధర్, మోత్కూరు శ్రీనివాస్, బోనగిరి శివకుమార్, పట్టణ కార్యవర్గ సభ్యులు, అలాగే ఆర్యవైశ్య సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. జై వాసవి. నిన్నటి రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశం ప్రజారంజక బడ్జెట్ అని అనుకున్నాం, కానీ వాళ్ళు వారి ప్రభుత్వాన్ని కాపాడుకునే బడ్జెట్ తప్ప ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలను అందించని బడ్జెట్ అది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు వైశ్య కార్పొరేషన్ అట్లా అనేది మేము ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మా కాల్వా సుజాతక్కను పాపం ఆమెను వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించడం కూడా జరిగింది. కానీ నిన్నటి బడ్జెట్లో వైశ్య కార్పొరేషన్కు సంబంధించి ఎలాంటి నిధులు వారు కేటాయించడం జరగలేదు. మీరు ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తూ మాకు ఎలక్షన్లు అయితే అయిపోయినాయి,
మాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామని చెప్పేసి తూతూ మంత్రంగా కార్పొరేషన్ను మీరు ప్రకటించి నిధులు ప్రకటించకపోతే మేము ఆర్యవైశ్య సంఘం తరపున, కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున ఉద్యమాన్ని ఉవ్వెత్తున అర్హులైన నిరుపేద రైతులకు రుణమాఫీ వర్తించే విధంగా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పాత బాన్స్వాడ సహకార సంఘం చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి కోరారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ తమ సహకార సంఘంలో సుమారు 700 మంది రైతులు ఉండగా ₹1,00,000 పైచీలకు రుణాలు ఇవ్వగా వారిలో 255 మందికి రుణమాఫీ చేయడం జరిగిందని, ఇంకా మిగతా వారికి రాలేదని ఆయన తెలిపారు. రైతుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలిపారు. కొందరు రైతులకు కొన్ని సాంకేతిక పరమైన కారణాల వల్ల రుణమాఫీ జరగడం లేదని, గత ప్రభుత్వ హయాంలో సైతం ఇలాగే జరిగిందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రతి నిరుపేద రైతులకు రుణమాఫీ జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల రుణమాఫీ చేయడం చాలా హర్షించదగ్గ విషయం. రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఈ రైతులకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదు. కాబట్టి ఈ సాంకేతికమైన కారణాలను తొలగించి రైతులకు రుణమాఫీ చేస్తే బాగుంటుందని చెప్పి రైతులు వ్యక్తం చేస్తున్నారు. వాటితో పాటు నేను కూడా వ్యక్తం చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మా సొసైటీ పరిధిలోనే 1,00,000 లోపు 697 మంది రైతులు ఉన్నారని చెప్పి మేము మా హెడ్ ఆఫీస్కి పంపడం జరిగింది. వాళ్ళు గవర్నమెంట్కి పంపడం జరిగింది. అందులో నుండి 255 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ రావడం జరిగింది. దాదాపు 442 మందికి రుణమాఫీ రాలేదు. కారణం ఏందని మేము అగ్రికల్చర్ ఆఫీసర్లకు అడిగితే అది మన ఆధార్ కార్డు లింకేజ్ లేదు కాబట్టి ఇబ్బంది జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. గతంలో కేసీఆర్ ఇచ్చినప్పుడు కూడా ఇదే విధంగా ఇప్పుడు అధికారులకు చెప్పి పై అధికారులు ఈ ఏదైతే ఆధార్ కార్డు లింకేజ్ లేని వారికి మనం చొరవ తీసుకొని లింకేజ్ చేసి రైతులందరికీ రుణమాఫీ వచ్చే విధంగా మన ప్రభుత్వం సహకరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను దాదాపు 40% రుణమాఫీ రావడం జరిగింది. ఇంకా 60% రావాలి. కాబట్టి ఈ సవరణలు ఏమున్నా రైతులకు ఇబ్బంది కాకుండా సవరణలు చేసి 100% రైతులకు రుణమాఫీ అయ్యేటట్లు చూడాలని చెప్పి 100% రైతులకు అందరికీ న్యాయం అయ్యే విధంగా చూడాలని చెప్పి పై అధికారులకు మా ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి నేను కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై నిరసన. గర్భిణీ మహిళకు రక్తదానం చేసిన శ్రీకాంత్. జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు భువనగిరి శివకుమార్, ముధాం శ్రీధర్ పటేల్. విద్యార్థుల్ని మద్యం మత్తులో చితకబాదిన అటెండర్ తీరుపై ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YLR 9 న్యూస్.